మన వినయన్న గారికి అలాగే మన ఐలాపూర్ సీనియర్ కార్యకర్తలు నాయకులకు అందరికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అమ్మ ఒకటే 5 నిమిషాలు. నేను మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా అదే అడిగినా, మన ఇంత మంచి అన్న వినయన్నకు ఓటేసి గెలిపించుకుందాం. మన ఎమ్మెల్యే మన అన్నని గెలిపించుకుంటే మనకు ఇందిరమ్మ ఇండ్లు గాని ఇంకేమైనా పెన్షన్లు గాని వస్తాయని కూడా చెప్పిన. ఆ రోజు కూడా మీరు మనందరం కలిసి తప్పు చేశారు. ఈసారి అలాంటి తప్పు చేయకుండా మంచి వ్యక్తి అయిన జీవనన్నని గెలిపించుకొని మన ఊరు కావాల్సిన ఇందిరమ్మ ఇండ్లు గాని ఇంకేమైనా సమస్యలు ఉన్నా గానీ తెప్పించుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. జై కాంగ్రెస్. బావా ఈరోజు ఎలక్షన్ లో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు మరి వినయన్న గారు, మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, వేదిక ముందున్నటువంటి ఐలాపూర్ గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో 2 సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అక్కడ గెలిపించినారు. బీజేపీ ఎంపీని గెలిపించారు. అప్పుడు మరి గెలిపించిన తర్వాత మీకేమైనా లాభమైందా ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సిలిండర్ మీకు 1000 రూపాయలకు ఇచ్చింది. ఇన్ని రోజులు 1200 కూడా ఇచ్చింది ఆనాడు. మరి ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 సబ్సిడీ ఇచ్చి 500కే మీకు సిలిండర్ ఇస్తా ఉన్నది మహిళలందరికీ. మరి ఇది ఎంత పెద్ద విషయం మీరు ఆలోచించాలా. ప్రతి మీ సిలిండర్ వెనక 500 ఇస్తా ఉన్నది. మరి అదే మీ కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు మీరు వాడుకున్న వాళ్ళందరికీ ఫ్రీ కరెంటు బిల్లు వస్తా ఉన్నది. అది మీకు మీ అందరికి తెలుసు. రెండోది, మీరు మహిళలందరూ ఎటన్నా బస్సులో పోతే కూడా ఫ్రీ బస్. మరి తెలంగాణ రాష్ట్రం ఎటన్నా తిరగచ్చు, మీరు మీకు ₹1 తెలకుండా తిరుగుతున్నారు. మరి ఇటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు సంవత్సరానికి ₹1,00,000 మహిళలకు ఇచ్చే పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నది. మరి కేంద్రంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మీరు గెలిపించినట్టయితే, చేతి గుర్తు వాళ్ళు గెలిస్తే ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 వస్తుంది. మరి రైతులైతే ఈ రోజు రైతుకు ఆగస్టు 15 లోపల మీకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆగస్టు 15 లోపలనే. మరి ఇవన్నీ పథకాలు ఇస్తున్నది మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇవన్నీ పథకాలు అద్దనుకుంటే మాత్రం బీజేపీకి వేసుకోరు. మరి ఈ పథకాలన్నీ మనం అన్ని తీసుకుంటూ మరి మేము బీజేపీకి ఎత్తామంటే ఏం లాభం ఇవ్వాలా? ఇలా బీజేపీ ప్రభుత్వం మన దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తా ఉన్నది. ఇలా నువ్వు సబ్బు కొంటే కూడా నీకు జీఎస్టీ వేసి దాని మీద వసూలు చేస్తుంది. సెల్ ఫోన్ కొంటే సెల్ ఫోన్ మీద వసూలు అవుతుంది. ఇలా పెట్రోల్ డీజిల్ తీసుకున్నట్టయితే 1 లీటర్ మీద ₹50 మన కేంద్ర ప్రభుత్వానికి కడతా ఉన్నాం. మరి ఇటువంటి అన్ని మన దగ్గరికి వెళ్ళి తీసుకునే ప్రభుత్వానికి మనమేద్దామా, మనకు లాభం చేసే ప్రభుత్వానికి మనమేద్దామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు మీ అన్ని సంఘాలకు కూడా నిధులు ఇచ్చిన మానాడు ఆ సంఘాల డబ్బులు రావాలంటే ఈ రోజు మళ్ళీ వినయన్న సంతకం పెడితేనే డబ్బులు వస్తాయి. మరి వినయన్న సంతకం పెట్టాలంటే ఈ ఐలాపూర్ గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇస్తేనే మరి వినయన్న సంతకం పెడతా అంటుండు. మరి మీరు కాంగ్రెస్ పార్టీకి వేసి మన సంఘాలన్నీ కంప్లీట్ చేసుకుందామా? మరి ఈ రోజు మహిళలే కూడా మహిళా సంఘం కూడా బ్యాంకు మీద కట్టింది, అది కూడా కంప్లీట్ దశలో ఉన్నది. మరి దానికి కూడా నిధులు వినయన్న గారు ఈ ఎంపీ ఎలక్షన్ లో ఎంపీ గారు గెలిచిన తర్వాత మనకు నిధులు ఇస్తా అంటున్నారు. కాబట్టి మీరు మంచిగా ఆలోచన చేయరు. మీరు రైతులు కూడా ఆలోచన చేయరు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు రైతులకు రుణమాఫీ చేయమంటే చేయడట గాని ఆదాని అంబానీకి మాత్రం 12 లక్షల కోట్ల మాఫిచ్చిండు. మరి ఆదాని అంబానీకి మాఫిస్తాడు కానీ మరి రైతుకి ఎందుకు మాఫియాడంటే అది అడిగేట వాళ్ళు లేరు. ఈరోజు యువకులు అంటారు బీజేపీ అంటారు. మరి బీజేపీ ఎందుకు అంటారు? మరి మనకేం లాభం అవుతుంది? మీ ఇంటికి ఉద్యోగం ఇస్తానడు కదా మరి ఆనాడు. ఈయన ఉద్యోగం వచ్చిందా? మీకు ఉద్యోగం రాలే. మరి అయినా బీజేపీ అంటారు. లక్కపల్లి సెజ్జున్నది 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి మరి సెజ్జును ఒక ఉద్యోగం అని ఇప్పించిండా? కేంద్రంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే. మరి ఈయన ఎంపీగా ఉన్నది ఆయననే. మరి ఎందుకు ఇప్పేయలేదు? అక్కడ పరిశ్రమలు ఎందుకు చేయలేదు? వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఇప్పేయలేదు? మరి ఇటువంటి సందర్భాలు మీరు యువకులు కూడా ఆలోచించాలా.
మీరు యువకులు ఆలోచించి ఐలాపూర్ గ్రామంలో మనం అత్యధిక మెజార్టీ ఇచ్చినట్టయితే మీకు అన్ని సమస్యలు ఏమున్నాయో వినయ్ అన్న గారి దగ్గరికి వెళ్ళి మేము పరిష్కరించడం సిద్ధంగా ఉన్నాం. మరి ఇక్కడ నుంచి మేము ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి మీరు బీజేపీకి వేస్తే అది గెలిచినటువంటి ఎమ్మెల్యే 5 నెలల తర్వాత కూడా మన ఐలాపూర్ గ్రామానికి రాలేదు. మనకేమైంది, మన బాధ ఏందని తెలుసుకోలేదు. ఐలాపూర్ గ్రామంలో ఎలక్షన్లు ఏం చెప్పిండు, మీ ప్రతి ఒక్కరికి నేను ఇల్లు కట్టిస్తా 10 మందికి, ఒక్కొక్క ఊరికి 10 మందికి నా సొంత డబ్బులతో కడతాడు. ఇప్పుడే ఒక్కళ్ళకన్నా ఇచ్చిండ ఇల్లు. మరి ఇవాళ ఇల్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల, ప్లాట్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల, ఒక పింఛన్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల. మరి ఇన్ని ఇచ్చే మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుందామా, మరి ఏమి ఇయ్యని ప్రభుత్వాన్ని గెలిపించుకుందామా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి దయచేసి మీరందరూ ఒక్కసారి మీరు ఓటేసేటప్పుడు ఆలోచించి మన గ్రామానికి అభివృద్ధి జరగాల, మన సొంతంగా మనం అభివృద్ధి జరగాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకేసి గెలిపించినట్టయితే మీకు ఏ నిధులు కావాలన్నా వినయ్ గారు ఇవ్వాలి సిద్ధంగా ఉన్నారు, మేము తేదాలకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ మీరు చేతి గుర్తుకు ఓటేసి అందరిని గెలిపించి మీకు ఇల్లు ఈయన గెలిచిన తర్వాత మీకు ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఇల్లు ఇవ్వబోతున్నాడు వినయ్ అన్న గారు. మీరు దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి. మళ్ళీ ప్లాట్లు నెలల్లో కూడా మళ్ళీ కొత్తగా ప్లాట్లు కూడా ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. కాబట్టి ఇటు ప్లాటు, ఇటు ఇల్లు, పింఛన్ మీ అన్నిటికీ ఈదలకి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అక్కడ ఆపరేటర్లు కూడా ఈదలకి దమ్ముడు ఉంటే వాళ్ళ దిక్కేది, మేము చేస్తామనే నమ్మకం ఉంటే మా దిక్కేది. మనకు పనులు కావాలి కాబట్టి మీరందరూ చేతి గుర్తుకేసి గెలిపిస్తారని చెప్పేసి మరోసారి మీకు చేతులెత్తి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు పోవాలమ్మా, ఇంకొక గ్రామం ఉంది కమటం పోవాలి, ఆడ చూస్తున్నారు, ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నారు. ఐలాపూర్ గ్రామ ప్రజలకందరికీ, ముఖ్యంగా నా తల్లులకందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ ప్రతి గడపకి ఒక్కటి సారన్న మినిమం వచ్చినామా, ప్రతి ఇంటికి వచ్చిన. మొన్నటిసారి కూడా ఇంటింటికి వచ్చిపోయినా, కాంగ్రెస్ ఏమి ఇస్తుందో చెప్పినా, 6 గ్యారెంటీలు చెప్పినా, ఉచిత బస్సు ఇస్తామని చెప్పినాం, ఉచిత బస్సు ఇచ్చినాం. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామని చెప్పినాం, అది ఇస్తున్నాం. 200 యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం, అది ఇస్తున్నాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం, అది కూడా చాలా ఇస్తూనే ఉన్నాం. అది కాకుండా ఇంకా రావాల్సింది మీకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి మీకు 10 ఇండ్లు ఆయన సొంత పైసలతో ఇస్తా అని చెప్పిండు, కానీ ఇయ్యలే. నేను ఓడిపోయినా కానీ మీకు చెప్తున్నా, మీ గ్రామానికి సుమారు 50 ఇండ్లకి 5 లక్షల చొప్పున బీసీలకి, 6 లక్షల చొప్పున ఎస్సీ ఎస్టీలకి ఎలక్షన్ కోడ్ అయిపోగానే జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఐలాపూర్ గ్రామంలో మీకు అందరు కూడా చెప్తున్నా. అట్లనే రైతులకి గతంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. రేపు కూడా 15 ఆగస్టు లోపు నిన్న రేవంత్ అన్న సిద్ధులగుట్ట సాక్షిగా ప్రమాణం చేసి చెప్పిండు, 15 ఆగస్టు లోపు రైతులు ఎవరైతే రుణం తీసుకొని ఉన్నారో 50,000 తీసుకున్నా, 1 లక్ష తీసుకున్నా, 2 లక్షలు తీసుకున్నా, 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినాం. అదే రకంగా మీరు ఇప్పుడు పనికి ఉపాధి హామీకి వస్తారు, ఉపాధి హామీకి వస్తారు. ఇది తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే, సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు. మనం ఏమని చెప్పినామంటే 300 రూపాయలు 100 రోజులకు ఇయ్యాలా, 30,000 ఒక్కొక్క జాబ్ కార్డుకి ఇయ్యాలని చెప్పినాం. కానీ ఈ ప్రభుత్వం బీజేపీ ఏం చేస్తుంది, రోజు మీ పైసలు తక్కువ చేస్తుంది. మీకు సుమారుగా 17-18 వేలే సంవత్సరానికి నిండుతున్నాయి. ఇంట్లో కోడలుంటే సరి 8-9 వేలు వస్తున్నాయి. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? కొత్త రేషన్ కార్డులు ఇయ్యలే. 10 సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. మేము మీ గ్రామాలలో మన ప్రజాపాలన పెట్టినాం. ప్రజాపాలనకు కూడా నేను వచ్చి మీ కార్డులన్నీ కూడా చెక్ చేసుకున్నాం. రేషన్ కార్డు రాని వాళ్ళకందరూ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం. మీ కోడలికి రేషన్ కార్డు వస్తే ఏమొస్తుంది, కార్డు వస్తుంది, జాబ్ కార్డు. జాబ్ కార్డు వస్తే ఇద్దరు పని చేసుకోవచ్చా లేదా? రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే 400 రూపాయలు చేస్తున్నామమ్మా, 400 రూపాయలు చేస్తున్నామన్నా. ఏమైతుంది అప్పుడు? మీకు 40,000 రూపాయలు మీకు ప్రతి జాబ్ కార్డుకు వస్తుంది. ఇప్పుడు మనం కైకిలికి పోతాం, ఏది వరి నాట్లకు పోతాం, 3 ఎకరాలు తీసుకుంటాం, పట్టుకుంటాం. 2 రోజులు కాకపోతే 3 రోజులు చేస్తామా, 2 రోజులు చేస్తామా? మన ఇష్టం కదా. ఒకరోజు ఇలా అయిపోయినా కానీ పొద్దున్నే మాపడికి లేచి పొద్దున్నే సర్ది కట్టుకొని పోయి చేసేసి వస్తాం. వాస్తవమా కాదా?
కానీ ఇక్కడ ఏమైతుంది, వీళ్ళు మన పని పైసలు తక్కువ చేసుకుంటూ వస్తున్నారు. ఒక ఊర్లో 200 వస్తుందట, ఇప్పుడే 1 నెలలో పోయినా 200 వస్తుందట. ఒక ఊర్లోనేమో 120 వస్తుంది, ఒక ఊర్లో 130 వస్తుంది. ఇది వాళ్ళ ఇష్టం అవుతుంది. అందుకోసం మనం ఏం చెప్తున్నాం, మీరు 100 రోజులు చేస్తారా, 120 ఇస్తారా, 140 రోజులు చేసుకుంటారా, ఆ పని మీదే మీకు 40,000 ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అమ్మ మళ్ళీ చెప్తున్నా, మున్నట్లాగా మోసపోకుర్రమ్మా, మున్నట్లాగా మోసపోకుర్రి. ఎన్నిసార్లు వచ్చినమ్మా మీ ఊర్లకి, ఎంతమందికి ఆర్థిక సాయం చేసినామన్నా, అవునా కాదన్నా, చేసినామా చేయలేదా? మంచికి చెడుకి గుడికి బడికి మన శివాజీ ఛత్రపతి శివాజీకి కూడా మనం విగ్రహానికి పైసలు కూడా ఇచ్చినాం. ఏది అడిగినా చేసినామమ్మా. మిమ్మల్ని నేను అడిగిందల్లా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పినాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కి ఎత్తే మనమేమో భువన్ చేసినాం. ఏం చేస్తాడమ్మా, ఏం చేస్తాడైనా చెప్పండి. ఏమి చేయలేడు. మన ప్రభుత్వం ఉంది, మేం చేస్తాం. బాజాబ్తా ఇండ్లు ఇచ్చినా మేమే ఇస్తాం, పెన్షన్లు ఇచ్చినా మేమే ఇస్తాం, రేపటి నాడు రుణమాఫీ చేసినా మేమే చేస్తాం, మీకు రేషన్ కార్డులు ఇచ్చినా మేమే ఇస్తాం. మళ్ళీ మోసపోకండి అమ్మా. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. పెద్ద మనిషి, ఆయన పాతోడు అనుకున్నారు, వాడు పాతోడు పాగగాడు ఉండే వాడు అనుకునేరు. పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి, జీవన్ రెడ్డి గారు అని చెప్పి జగిత్యాల అన్నది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, 2 సార్లు మంత్రిగా అయిండు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన సగం బాధలు పోతాయి. ఆల్రెడీ నన్ను గెలిపించుకుంటే సగం పోతుండే, ఇక గెలవకపోతే తిననన్న గెలిపించుకుంటే మనం గెలిచినట్టే. ఏదున్నా కానీ నాకు అండగా ఉంటాడు. మన గ్రామానికి నిధులు తీసుకురావాలంటే తీసుకొస్తాం, ఇవన్నీ కూడా చేస్తాం. మీరు చేయాల్సిందల్లా 3వ నంబర్ పైన జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు పక్కకి బటన్ ఉంటది, 3వ నంబర్ కి బటన్ ఉంటది, బటన్ ఒత్తాల్సిందిగా కోరుకుంటున్నా. ఇద్దామా లేదా? ఇంకా అమ్మ మీకు మళ్ళా చెప్తున్నా, ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీ గ్రామం మీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. మీ గ్రామంలో ఏది జరగాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కనుక వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా జీవన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోర్రి. ఏం చేసింది బీజేపీ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేసిందమ్మా బీజేపీ? ఏం చేసిందే? ఐలాపూర్లో ఏం చేసింది? చేసింది ఏమన్నా? ఎందుకు కనబడతాడే? దొంగలు కనబడతారా? రాత్రిపూట వచ్చిపోతారు. అంత ముందు ఒక దొంగ ఉండే, వాడు మోపోయిందంటే వాడు పోయిందంటే వీడు మోపోయాడు. వీడేం మాట్లాడతాడు వానికే తెలియదు. పొద్దున్న మైక్ పెడితే ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం మైక్ పెడితే ఇంకోటి మాట్లాడతాడు, రాత్రి మైక్ పెడితే ఇంకోటి మాట్లాడతాడు. కసుంటోనే మనకు కావాల్సింది. 10 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నా, మంచి చెడలు తెలుసు, ఏ గల్లీలో ఏ సమస్య ఉందో తెలుసు. ఇటో గుడి తీసుకుపోయాడు, గుడి కట్టిపోయమని చెప్పారు. ఎలక్షన్ అయినాక కట్టిపిస్తా అని చెప్పి నరసింహస్వామి కూడా గణపతి గుడికి అది ఎప్పుడు అంతకుముందు 18లో ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు తీసుకుపోయారు, అది అట్లే ఉంది. మళ్ళా 23లో వచ్చినప్పుడు కూడా అట్లే ఉంది. ఏం చేసిర్రు? ఎందుకు వేస్తున్నారు? ఆలోచన చేయాలంట, చేయాలంట. చేయకుండా ఓడొస్తే వానికే వాడు బుడుబుక్కల మాటలు, సినిమా డైలాగులు కొట్టగానే వానికి ఎత్తుర్రు. సినిమా డైలాగ్ కొట్టిన లేదా మొన్న వచ్చినప్పుడు. ఏం చేయడమ్మా, మళ్ళా చెప్తున్నా, మళ్ళా మోసపోకండి. మీకు అభివృద్ధి జరగాలన్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మీకు ఇల్లు రావాలన్నా, మాట్లాడకో తల్లి, మాట్లాడకండి. మీకు ఇల్లు రావాలన్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, కొత్త పెన్షన్ రావాలన్నా, ఎవరైతే బీడీలు చేస్తారో వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు పుట్టాలన్నా, మీకు రేషన్ కార్డు రావాలన్నా, ఆరోగ్యశ్రీ అన్ని కూడా జరగాలన్నా మీరందరూ కూడా చేతి గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందే కోరుకుంటున్నా. గెలిపించుకుంటే అమ్మా మీకు సంఘాలున్నాయి అన్న చెప్పింది ఇందాక. ఆ సంఘాలకు సంబంధించిన ఏమున్నాయో ఏమన్నా ఫెయిల్ అయినా గానీ అన్ని కూడా తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి మీ గ్రామం కోసం కష్టపడతా. ఒకవేళ మీరు మెజారిటీ ఇవ్వకపోతే ఇక మీ దయ మీ ప్రాప్తం. ఇక సరేనా? మీరు మెజారిటీ ఇస్తే మీ గ్రామానికి నేను అభివృద్ధి చేస్తా. మెజారిటీ ఇవ్వకపోతే మాత్రం ఈ అన్నల్ని అడుక్కోలేదని ఉంటే మంచి చెడు నేనైతే రానమ్మా. సరేనా? ఎందుకంటే 300 ఓట్లు ఎత్తారా అమ్మా? 300 ఓట్లు వేసిరు. ఏం తప్పు చేసినా అమ్మా? అంటే ఊర్లలో తిరుగు తప్ప, మంచికి చెడు బియ్యం పంపిస్తే తప్ప, వచ్చి ఆర్థిక సాయం చేస్తే తప్ప, అంటే దొంగల్ని నమ్ముతారా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నమ్మరా? ఏందమ్మా మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? మోసపోతూనే ఉన్నారు. 10 సంవత్సరాల కర్రోడితో మోసపోయారు, మళ్ళా వీడోడు మోపోయాడు, వీడితో మోసపోతున్నారు. ఇక అట్లే అబద్ధాలు చెప్తారంటే నేను కూడా చెప్తాము. అబద్ధాలు మస్తు చెప్పొచ్చు, ఏముందమ్మా అబద్ధం? నరం లేని నాలుగు ఏమంటా చెప్పొచ్చు. 50 చెప్పే బదులు 500 ఇల్లు చెప్తా, ఏమైతుంది? అవుతుంది ఏమన్నా?
వచ్చి పట్టుకుంటారా నన్ను? కానీ నేను ఇచ్చే చెప్తున్నా, నేను మీకు ఈ సంవత్సరం 50 ఇండ్లు ఇస్తా అని చెప్తున్నా. మీరు గెలిపిస్తే మెజారిటీస్ ఇస్తా, అది కూడా చెప్తున్నా. గెలిపియకపోతే మెజారిటీ ఇవ్వకపోతే నాకు ఎవరు గెలిపిస్తే ఎవరు మెజారిటీ ఇస్తే వాళ్ళకి ఇస్తా, అది కూడా చెప్తున్నా. సరేనా అమ్మా? పెన్షన్లు గాని మీకు అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటాం. ప్రజల పక్షాన పనిచేసే